జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీల్లేదు. ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు, పేదలందరూ బాగుపడతారు, ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడటం, ఇంగ్లీష్ బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎలా గౌరవిస్తున్నాడు, ఎలా చలామణి అవుతున్నాడంటే ఒక పులిలాగా. ఎలా ఉంటాడంటే పులి పాలు తాగినవాడు ఎంత గట్టిగా ఉంటాడో అలా తయారవుతారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయనే కాదు, ఆయన గురువు అయినటువంటి పూలే, లేకపోతే పెరియారు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా వ్యతిరేకించాడు మెడ్రాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉపయోగం లేదు, ఇంగ్లీష్ను పెట్టండి కావాలంటే. ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన పెరియార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా ఉంటాడు. అంటే మీ పిల్లలు మాత్రమే శక్తివంతంగా కావాలి, మీ పిల్లలు మాత్రం అమెజాన్కి చీఫ్ కావాలి, సీఈఓలు కావాలి, మీ పిల్లలే ఇంకొక రూపంలో మొత్తాన్ని ప్రపంచాన్ని ఏలాలి. బట్ పేదవాళ్ళు మాత్రం ఎవరు? ఒక సామాన్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను. ఇదిగో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి 5% రిజర్వేషన్ ఇవ్వాలట. సిగ్గుగా లేదా? మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? అంటే మీడియంలో చదువుకున్న వాడికి రిజర్వేషన్ అంటే మళ్ళా గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు. నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన దానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక నేపథ్యం. తెలుగులో చదువుకుంటే 5% రిజర్వేషన్ అట. ఈ ఈబీసీ రిజర్వేషన్ 10% కొట్టేశారు. దానికేమో మీరు యూపీఎస్సీ రాసుకోవచ్చు, మీరు ఉండేదేమో 3%, వచ్చేదేమో 10% ఈబీసీ. అది ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆంగ్ల మాధ్యం జీవోను రద్దు చేయాలి. జీవో 85. ఈ జీవో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోకి రండి, బలవంతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం ఎక్కడ వద్దలేదు, అద్భుతంగా చెప్పాడు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? నేను అడుగుతున్న ఒక పేదవాడిగా ఈరోజు అడుగుతున్నాను, ఇఫ్ మై చైల్డ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియం, వాడు నాకన్నా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాడు, నాకన్నా అద్భుతంగా రాణించగలుగుతూ ఉన్నాడు. వాట్ ఈజ్ రాంగ్? అంటే నా పిల్లవాడు కూడా నాలాగా తెలుగు మీడియంలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ ఉంటే మీ పిల్లలు కూడా ఉన్నారా? కమాన్ చేర్చండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ రద్దు చేసి ఒకటి ఎల్కేజీ నుంచి మీరు అనుకున్న ప్రాథమిక విద్య మొత్తం వాళ్ళ మాతృభాషలో పెట్టండి. ఎందుకు పెట్టారయ్యా గురుకుల పాఠశాలలు? ఎందుకు పెట్టారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా? కేంద్రీయ విద్యాలయాలు ఏంటి? ఇంగ్లీష్లో ఉన్నాయా? ఇంగ్లీష్లో లేకపోతే మాతృభాషలో ఉన్నాయా? మీరు మాత్రం సెంట్రల్ స్కూల్స్లో మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం చదవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి మొత్తం ఆలోచించి తను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగును చంపేశాడు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తే తెలుగు చచ్చిపోద్దా? నన్నయ్య చచ్చిపోయాడు, తెలుగు చచ్చిపోయిందా? గురజారు చచ్చిపోయాడు, తెలుగు చచ్చిపోయిందా? రేపు నిన్న మీటింగ్ పెట్టినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా చచ్చిపోతే, సారీ వాళ్ళు తొందరగా చావాలని నా ఉద్దేశం కాదు. ఈ పెద్దవాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లేకపోతే మిగతా జడ్జీలు, లేకపోతే పెద్ద టాప్ పీపుల్, ప్రపంచ తెలుగు మహాసభలట ఏడవండాయా? కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హూ? ఎవరితోటి మీరు ఆటలాడుతున్నారు? ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ లేదా? ఇంగ్లీష్ రాణించడం లేదా? ఈరోజు మన పిల్లలు సత్యం రామలింగరాజు తీసుకున్నటువంటి ఈ కంప్యూటర్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యాపారం, దాని ద్వారా ఇంగ్లీష్లో ఎవడు మాట్లాడగలడో సత్యం రామలింగరాజు బిజినెస్ ఏంటి చెప్పగలరా? సత్యం రామలింగరాజు ఆయన చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేయడం కోసం సత్యం రామలింగరాజు చేసినటువంటి
ఒక ప్రయత్నం ఏంటంటే ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని 10th దాకా ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ దాకా ఉన్నారో వాళ్ళందరిని తీసుకొని ఆయన సాఫ్ట్వేర్ని బిజినెస్గా మార్చుకొని ప్రపంచ దేశాల్లో జర్మనీ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇంగ్లాండ్ కానీ ప్రపంచ దేశాల్లో మన పిల్లలందరూ వెళ్ళి చదివితే ఆ పిల్లల్ని తిరిగి మళ్ళా హైదరాబాద్కో, ఆంధ్రప్రదేశ్కో గ్రామాలకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చూసినట్టు విధానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళ పిల్లలు. నారాయణలో చదువుతున్నాడు కాబట్టి పేదోడు కాదు. కాబట్టి ఈ తింగరగా మాట్లాడే బ్యాచ్ ఏదైతే ఉందో పేద వర్గాల మొత్తం కూడా తెలుగు మీడియంలోనే చదవాలి. పెద్దవాళ్ళ పిల్లలందరూ కూడా నారాయణ చైతన్య స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాన్వెంట్కి వెళ్ళాలి, సెంట్రల్ సిలబస్కి వెళ్ళాలి, లేకపోతే మోడల్ స్కూల్స్కి వెళ్ళాలి. కానీ మీ మనవాళ్ళు మీరు అందరూ బాగుండాలి. అదేదో మన ఒక రైటర్ రాశాడు కదా, ఏ వెంకన్న, గోరెట్ వెంకన్న, అమ్మ చల్లంగా ఉండాలి, అందరూ చల్లంగా ఉండాలి మీరు, కానీ పేదోడు మాత్రం పోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్లాగా నా రాష్ట్రంలో, నా ప్రభుత్వంలో ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రి కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాడు కూడా యూనిఫామ్ తోటి, వాడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి, పేరెంట్స్ తోటి, అత్త మామలతోటి వాడు మాట్లాడుతూ ఉంటే వాడికి ఉన్నటువంటి గౌరవం. ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా సరే టీ బంకుల దగ్గర 4 తెలుగు పేపర్లు, తెలుగు మీడియం పేపర్లు, ఒక 2-3 ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఉంటే, హిందూ లేకపోతే చైతన్య లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటే, హిందూ పేపర్ ఎవడైతే చదువుతూ ఉంటాడో గ్రామాల్లో కూడా వాడిని మనం ప్రత్యేకంగా చూస్తాం. అరే వెన్ వీఆర్ ఆల్ రీడింగ్ తెలుగు మీడియం పేపర్స్, దిస్ ఫెలో ఈజ్ రీడింగ్ హిందూ పేపర్ స్పెషల్గా చూస్తాం మనం. టోటల్లీ నీకు ప్రపంచం కనబడుద్ది అక్కడ. ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల దగ్గర నుంచి పరిచయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తే పేదవాడికి ఆ పరిచయం లేకుండా, గ్రామాల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా, రూరల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా నిలువున నరికే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ విధానం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది ఒక ఫ్యూడల్ ఆలోచన విధానం, ఇది ఒక భూస్వామ్య లక్షణం కలిగినటువంటి విధానం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖండించే క్రమంలోనే ఈరోజు అడుగుతూ ఉన్నాం, మేము తెలుగు మీడియంలో ఉంటే మీ పిల్లలను కూడా తెలుగు మీడియంలో పెట్టండి, మీ మనవల్ని తెలుగు మీడియంలో పెట్టండి. నేను ఇది పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తర్వాత కూడా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చదివి, పీజీలో ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఇప్పుడు కూడా బెరుకుగానే ఉంటుంది. కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఉన్న పిల్లల ముందు మనం డిగ్రీలో, ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్లో చదివితే, ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అయినా సరే బెరుకు వాడు వొకాబులరీ ముందు మన వొకాబులరీ సరిపోదు. నాకు తెలిసి జడ్జీలు కూడా చాలామంది ఇంగ్లీష్లో జడ్జిమెంట్ రాయాలంటే చాలామంది ఇబ్బంది పడ్డ జడ్జీలు ఉన్నారని నేను విన్నాను. ఇంగ్లీష్ సరిగా రాక, వొకాబులరీ రాక, ఇంగ్లీషు కాస్త కూస్త బాగా చదువుకున్నవాడు 10th అయినా సరే వాడు 10 పదాలతో అదర కొడుతూ ఉంటాడు మన దగ్గరికి వచ్చి. మనం పీజీలు చేసిన ఇంగ్లీష్లో మనం సరిగా లేం కాబట్టి ఫస్ట్ నుంచి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. రాయమనండి, నేను అడుగుతున్నా. ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్, ఇప్పుడు ఉన్నటువంటి జడ్జీలు కానీ వీళ్ళందరూ కానీ ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ తప్పులు లేకుండా రాయమనండి.